రక్ష బ్రో ఎలా అనిపించింది? అంత హై బడ్జ్ లేకుండా గ్యాంగ్ హౌస్ ఉండడం వల్ల వచ్చాను. తీరా చూసి గణేషకి ఎంతో నాకు ఎట్లా అనిపిస్తుంది, రాబరీ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, దాని రిలేట్ చాలా మంది అని అంటున్నారు. సోషల్ నెగిటివ్ స్ప్రెడ్ కావాల్సుకొని అన్నరేసాం, తమ్ముడు కూడా తొక్కేసాం అని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ చెప్తున్నా సినిమా అయితే లెవెల్ ఉందన్న. ఎంటర్టైన్మెంట్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా అండ్ లవ్ సీన్స్ అయినా ఎక్కడ తగ్గేది ఏం లేదన్న. అన్న ఒక్క మాట చెప్తున్నా, నేను అన్నని మించిన తమ్ముడు ఉన్నాడన్న. అంతా స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా చాలా బాగుందన్న. ఓవరాల్ గా నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ అయితే చాలా కొత్తగా అనిపించింది అన్న. అన్న కూడా జబర్దస్త్ అన్న కూడా, అన్న పేరు సడన్ ఇమాన్యుయల్ అన్న కూడా హైలైట్ వచ్చిందన్న. జబర్దస్త్ ఫేమ్ లో వీళ్ళందరూ క్లిక్ అవుతారు కదా, ఎట్లా అంటే హైబర్ అయిన తర్వాత ఆ ప్లేస్ కి ఈయన అయ్యే ఛాన్స్ ఉందన్న. అంతా బాగుందన్న. ఓకే, కానీ ఇంకొక విషయం బ్రో, బేబీ కల్ట్ మూవీ తర్వాత ఈ మూవీ వర్తబుల్లేనా? నాకు కొద్దిగా అంటే అన్ఫార్చునేట్ ఇది బేబీ కంటే ముందు తీసాడంట, బట్ అది లేట్ కావడం వల్ల ఇది అయింది. అంటే అంత కాదు, బట్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం చూస్తే చాలా బాగుంది. ఓకేనా, బేబీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా మేబీ హై వస్తుందేమో, చాలా బడ్జెట్ వస్తామో, చాలా సెలెక్షన్స్ ఉంటాయేమో, చూసాం. ఓకేనా, కామెడీ ఎలా అనిపించింది? కామెడీ అల్టిమేట్ ఉంది, కొత్తగా ఉంది, చాలా కామెడీ కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ బోరింగ్ అబాబా ఇట్లా అన్నాడు. జాతి రత్నాల నుంచి కామెడీ ఉంది అన్న. ఓకే, అంటే గీతా గోవిందం తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అండ్ టాక్సీ వాళ్ళు తీశాడు. బేబీ తర్వాత ఈ మూవీ అనుకోవచ్చు ఆనంద్ దేవరకొండకి. ఆనంద్ దేవరకొండ బేబీ తీశాడు, దాని తర్వాత ముందు చిన్న చిన్న సినిమాలు తీశాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవన్నీ తీశాడు. స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా లేట్ అయ్యేసి వస్తున్నా. అన్నని మించి తమ్ముడు ఉన్నాడు అన్న. అంత మంచిగా ఉంది అన్న సినిమా. ఓవరాల్ గా చాలా బాగుంది. స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా, చాలా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా ఎక్కడ పేరు పెట్టాడు అంత బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తున్నా, నెగిటివ్ కామెంట్ కావాల్సుకొని ఇస్తున్నారు. నెగిటివ్ కామెంట్ ఇన్నర్ కావాల్సుకొని రాకపోతే మంచిగా ఉండదు అన్న. నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ పెట్టారు, ఏం రాబో ఇట్లా ఫేక్ ఇస్తున్నావు అని చెప్పి. నా పేరు సైనిక్ ఇలా గుర్తుపెట్టుకోండి. మంచిగా ఇచ్చున్నారు, చాలా మంచిది ఫీల్. ప్లీజ్ నెగిటివ్ టాక్ ఇట్లా కావాల్సుకొని డౌన్ఫాల్ కాకండి. మంచిగా